మహోన్నతుడైన మా తండ్రి, ఈ బంగారు పాదాలు పొందినాలయ్యా. ఈ దినము ఈ మందిరంలో ఆయుష్ నుంచి మోకరించి అందరినీ నిలబెట్టినందుకు వందనాలయ్యా. ఇప్పటి వరకు మేము నిన్ను స్తుతించగలిగాం, ఆరాధించగలిగాం. దేవా, ఈ మాట వింటూ వచ్చాం. పరిశుద్ధాత్ముడా, నీ మాటలు మా జ్ఞానానికి అందము నీవే వివరించి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి పంపించగలందరకు యేసునామంలో మనవి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనం. అందరూ చదవండి, బైబిల్ వారు అందరూ చదవండి. ఉండండి, పేజ్ నెంబర్ తీయాలి. ఇంకా 67 పేజ్ నెంబర్. ఇప్పుడు 27వ అధ్యాయం 20వ వచనం చదవండి. మరియు దీపము నిత్యము వెలుగుచుంటున్నట్లు ప్రదీపములకు అనగా దీపానికి దంచి తీసిన అచ్చ ఒలివ నూనె, అచ్చ ఒలివ నూనె తేవాలి అని ఇశ్రాయేలుకి ఏం చేయాలంట? ఆజ్ఞాపించుము. ఇంకా సాక్ష్యపు మందసం ఎదుట ప్రత్యక్షపు గుడారములలో అహరోను అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని, అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుని స్తోత్రం కలుగును కాక. మీరు గతంలో మారు దేవుని మందసం గురించి వాక్యం విన్నారో లేదో, గుర్తుందో లేదో మీకు. దేవుని గుడారం ఇలా ఉంటుంది. బయట ఆవరణం, మధ్యలో పరిశుద్ధ స్థలం, లోపల అతి పరిశుద్ధం. ఇటు నుంచి చెప్పాలంటే ఇదంతా ఆవరణం, పరిశుద్ధ స్థలం. ఈ మందిరానికి బయట ఓపెన్ ప్లేస్, అది ఆవరణం. లోపల తెర ఉంటుంది, తెర వెనుక అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ సంఘస్థులందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? పరిశుద్ధ స్థలానికి వచ్చినారు కదా. అప్పుడు పరిశుద్ధ స్థలానికి వచ్చే అవకాశము లేదు. ఎక్కడికి వచ్చేవారు? ఆవరణంలోనే ఉండేవారు. ఉండి వారు తెచ్చిన బలి, అలాగే రొట్టెలు, నూనె, వారికి భోజనం. అది రొట్టెలు, గోధుమ పిండి, నూనె, బలి. వారి భోజనంలో 10వ వంతులు, మొక్కుబడులు, అర్పణలు అన్నీ అక్కడ తీసుకొచ్చేవారు. అక్కడ తీసుకొచ్చిన పశువును బలి ఇచ్చి ఈ నూనె, ఈ గోధుమ పిండి లేదా రొట్టెలు తయారు చేసి తీసుకొస్తే రొట్టెలు లోపలికి తీసుకొచ్చి అందులో ఒక వంతు ఆలోచిస్తున్న వారందరూ చేయి చూపించండి, చేయి చూపించండి. మీరు శ్రద్ధగా వినాలి. ఇదేం అర్థం కానంటే ఉన్నది, అర్థం చేసుకోవాలి. అందులో ఒక వంతు దేవుడు ఈ రొట్టెల్లో ఒక వంతు, 10 వంతు తెచ్చాం కదా. రొట్టెల్లో ఒక వంతు, ఇంకా పూరీల్లో అదే రొట్టెల్లో ఒక వంతు, అలాగే బలిపీఠం మీద ఉన్న రక్తం అన్నీ తీసుకుని వెళ్ళి ఇక్కడ ఒక దూపం ఉంటుంది. దూపం దగ్గర నూనెతో దూపం వేయాలి. రొట్టెలు ఇక్కడ కాల్చబడాలి. ఆ రక్తం ఏదైతే ఉందో బలిపీఠం దగ్గరికి దేవుడు ఆ సేవకుడు తీసుకుని వెళ్ళాలి. అతను ఒక్కడే ఉంటాడు. ఇక్కడ సేవకుడు ఉంటాడు, సేవకుని పిల్లలు ఉంటారు. కుటుంబం అంతా ఉంటుంది.
అక్కడ బయట అందరూ ఉంటారు, సమస్యలు ఇశ్రాయేలీలు అందరూ ఉంటారు. అయితే దేవుడు ఒక పద్ధతి చెప్పాడు ఏమంటే, నువ్వు నూనె తీసుకురావాలి, నువ్వు నూనె తీసుకురావాలి. ఏ నూనె? ఒలీవ నూనె. ఒలీవ నూనె తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలి? దంచి తీసిన అచ్చం ఒలివ నూనె. అచ్చం అంటే ప్యూర్, ఇంకా దాంట్లో కల్తీ లేదు. అంటే మిల్లులో ఆడింది కాదు, వీళ్ళే దంచాలంటే సులువుగా అయిపోదా? వాళ్ళ పంట అంతా అందులో 10 మందిని దంచి నూనె తీసుకుని రావాలి. అచ్చం ఒలివ నూనె ఉండాలి. అది వీళ్ళు ఏం చేస్తారంట, సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారులు సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాన్ని ఏం చేస్తుంటారంటే, లేవీకాండం 24 వచనం చూడు. లేవీకాండం 24 వచనం, పేజ్ నెంబర్ 102. పేజ్ నెంబర్ 102 తీసుకున్నాం కదా. ఇప్పుడు చదవండి, చదువుతున్నాను, వినండి, మీరు చదవండి, మీరు కూడా అలా కళ్ళతో చదవండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండాలి. అలా చేయాలి అంటే ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివ నూనె తేవాలి అని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించు. ఎవరికి ఆజ్ఞాపించమంటున్నాడు? ఇశ్రాయేలు అంటే దేవుని జనాంగముకు ఆజ్ఞాపించమంటున్నాడు. ఆజ్ఞాపించు. ప్రత్యక్షపు గుడారంలోకి వెళ్తావు కదా, అంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావు కదా, శాసనముల అడ్డు తెరకు వెలుపల, దానికి వెళ్ళక ఉందన్నమాట. వెలుపల అంటే బయట అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచాలి. దేన్ని చక్కపరచాలంట? దీపాన్ని చక్కపరచాలి. మీరు ఎప్పుడైనా దీపారాజన చేశారా? దీపారాజన చేసిన వారు ఎవరు ఉంటే చేయి చూపించండి. వెలిగించి కొంతసేపు తర్వాత చూస్తే ఒత్తంతా మసిపెట్టేస్తుంది. ఒత్తంతా ఏమవుతుంది? మసిపెట్టేస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే, దాన్ని ఆ వెలుతురుతో ఉన్నప్పుడే ఇట్లా వెలిపేస్తారు. కనిపిస్తే దానికి ఉన్న మసి అంతా ఊడిపోయి ఈ ఆయిల్ ఫ్లో బాగా ఉంటుంది. ఇది ఒత్తికి ఆయిల్ ఫ్లో బాగా ఉండి ప్రకాశవంతంగా వెళ్తుంది. అప్పుడు నూనె ఎంత ఉందో చూసుకొని నూనె కూడా పోసేసి వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే 24 గంటల దగ్గర ఆ దీపము ఆరిపోకూడదు చేసేవాళ్ళం. ఇప్పుడు దేవుడు కట్టడ చెప్తున్నాడు. ఇశ్రాయేలు అందరికీ కట్టడని చెప్పు, వాళ్ళే నూనె తేవాలని చెప్పు, వాళ్ళు అచ్చంగా తేవాలని చెప్పు, దంచి తీయాలని చెప్పు. ఫ్రీగా కాదు, ఎక్కడో కొనేసి కాదు. అందుకే ఇవాళకి కూడా దేవుని చిత్తమై సంఘం పెరిగినా నా అనుకున్నారు కూడా అదే పాటించాలి. ఎంతమంది ఉన్నా ద్రాక్షరసము రొట్టె ఇక్కడే తయారు చేయబడుతుంది, బయట కొని కాదు. అలాగే చెయ్యొద్దు ఎవరు. తీసుకురా, అచ్చంగా దంచి తీసుకురా అని చెప్తున్నాను. ఈ అహరోను పని ఏంటంట, వాడి కుమారుల పని ఏంటంట, తెల్లవారు ఆ దీపం వెలుగుతున్నట్లు చూసుకోవాలి. తెల్లవారు ఆ దీపం వెలుగుతున్నట్లు చూసుకోవాలి. ఈ దీపంలో అందరూ తెచ్చిన నూనె ఉందండి, అవును కదా. మందసంలో ఎక్కడుంది? ఈ పరిశుద్ధ స్థలం ఆవరణలో దీపస్తంభంలో అందరూ తెచ్చిన నూనె వేస్తారు. దీని అర్థం ఏమిటి? దేవుడు నీకేం చెప్తున్నాడు? దంచడం అంటే చాలా కష్టమైన పని. స్వచ్ఛత కోసం చూడాలి అంటే చాలా కష్టమైన పని. ఆవరణంలోని ఇచ్చిన బలి ప్రజలందరూ చూస్తున్నారు. ఓహో, వాళ్ళు 2000 మొక్కున్నారంటండి,
ఒక గొర్రెపిల్లి మొక్కుకున్నారంటండి, ఒక బస్తా బియ్యం మొక్కుకున్నారంటండి. ఇవన్నీ అర్పణలు అక్కడ కౌంట్ అవుతున్నాయి, బయట అందరు చూస్తున్నారు. కానీ నీ అర్పణ పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు తెచ్చిన నూనె స్వచ్ఛమైనదై దంచినదై ఉండాలి. కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. పరిశుద్ధాత్మని నేను కూడా అడుగుతున్నాను. స్వచ్ఛమైనదై ఉండాలి, దంచినదై ఉండాలి. అంటే అక్కడకు అర్పణ తీసుకురావడానికి నువ్వు శ్రమ పడాలి. ఇక్కడ నువ్వు తీసుకొచ్చింది ఎవరు చూస్తారు? సేవకుడు కుటుంబం చూస్తారు. సేవకుడు కుటుంబం చూస్తారు. అర్థమవుతుందండి? ఇప్పుడు తెచ్చిన రక్తం బయట పట్టింది ఉంటుంది కదా, అది మందసం దగ్గరికి తీసుకెళ్ళాలని మందసం మీద చిలకరించాలి. అది పరిశుద్ధమైనదై ఉండాలి అర్పణ. అది దేవుడు చూస్తాడు. విను, నీ మొక్కుబడులు లోకమంతా చూస్తుంది. నీ కష్టము, నీ స్వచ్ఛత, నీ పరిశుద్ధత, నీ యొక్క నీతి నియమాలు, నువ్వెంత దేవుని కొరకు కష్టపడుతున్నావు అది సేవకుడు చూడాలి. నీ పరిశుద్ధత అనగా నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు లేదా మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీ హృదయాన్ని ఎంత శుద్ధిగా చేసుకుంటున్నారో, ఎంత పరిశుద్ధంగా ఉంచుకుంటున్నారో, మీ వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉన్నదో అది దేవుడు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడికి తెచ్చేది ఏమి ఉండాలి అంటే స్వచ్ఛమైనదై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు దేవుని కొరకు సమర్పించుకొని వచ్చి ఎన్ని పాటలు పడ్డాడో ఒక మాటలో చెప్తున్నాడు. అది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం లేదా 6వ వచనం నుంచి చదవండి. కనుక మమ్మల్ని కూర్చి మా కోసం చెప్పుకోవడం లేదు కానీ క్రీస్తు యేసును గురించి, ఆయన ప్రభువనియు మమ్మల్ని గురించి ఏం చదువుతున్నారు మీరు? 2 కొరింథీయులకు 4వ అధ్యాయం చదవండి. యేసు నిమిత్తము ఆయనను మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో చూడండి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? 6వ వచనం నేను చదువుతున్నాను, కింద లైను. యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయంలో ప్రకాశించను కనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవటం లేదు కానీ యేసుక్రీస్తు గురించి, ఆయన ప్రభువని మమ్మల్ని గురించి యేసు నిమిత్తము మేము పరిచారకుమని ప్రకటించున్నాం. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ ఘట్టములండి? మంటి ఘట్టములు. మంటి ఘట్టముల్లో రాత్రి ఆత్మీయమృతి కొడుకు వచ్చి ఉంటే తెలుసుండేది. దేవుడు అంటే కృపావరములతో నింపుతున్నాడు. ఘటం ఏ ఘటము? మంటి ఘటము. లోపలే ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి. స్వస్థపరిచే వరం ఉంది, బలపరిచే వరం ఉంది, ఏమండి బాగు చేసే వరం ఉంది, ఒకరిని వారి వ్యసనం నుండి వారి పాత జీవితం నుండి మార్చే వరం ఉంది. మంటి ఘటంలో దేవుడు ఏమి ఉంచుతున్నాడంట? మహిమైశ్వర్యం ఉంచుతున్నాడంట. దేవుని స్తోత్రం కదా. ఎందుకని? వాళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారంటే క్రీస్తు కొరకు. ఇప్పుడు చదువు 8వ వచనం. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము. ఎటు పోయినా వాళ్ళకి ఏమున్నాయంటండి? చెప్పాలి. ఎటు పోయిననే ఏమున్నాయంట? సరే కూర్చో. ఎటు పోయినా ఏమున్నాయంటండి? శ్రమలు ఉన్నాయంట. ఇరుకులు పడిపోతున్నారా వాళ్ళు? పడలేదంట. ఇంకా చదువు. అపాయంలో ఉన్నను. ఉపాయం ఎవరు చెప్తున్నారంట? దేవుడే చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళు ఇరుకులు పడి ఉన్నారు, అపాయాల్లో పడుతున్నారు. ఇంకా చెప్పు. తలన పడుతున్నారు. తలన పడుతున్నా కూడా
వారము కాము. పడద్రోయబడినను పడద్రోయబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును. ఇక్కడ 4 రకాల శ్రమలు ఉన్నాయండి. 4 రకాల శ్రమలు ఉన్నాయి. ఏమిటది? శ్రమ పడుతున్నారు, అపాయంలో పడుతున్నారు, కర్మ పడుతున్నారు, పడద్రోయబడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఎలాంటి శ్రమలు వచ్చినా నీ ఆత్మ ఎప్పుడు కూడా దేవుని కొరకు మండేదిగా ఉండాలి. దేవుని స్తోత్రం. నీ ఆత్మకు సూచన ఏంటంటే అచ్చమైన ఒలీవ నూనెలా ఉండాలి. నీ ఆత్మలో ఏ విధమైన అరమరిక ఉండకూడదు. నీ పిల్లలు ప్రశ్నించవచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మావు నాన్న దేవుని? లేదా నీ బంధువులు ప్రశ్నించవచ్చు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆశ్రయించావు నాన్న దేవుని? కానీ మనకి ఇంకా విడుదల రాలేదు. అవునో నీ కొర బాగా పనిచేసింది అని కాదు. ఆయన కొరకు శ్రమ పడితే, అంటే దంచబడితే నీ ఆత్మ ఎట్లా ఉంటుందో తెలుసా? నీ ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా? స్వచ్ఛమైన పరిశుద్ధాత్మతో నిండి ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం నీకు నచ్చకపోవచ్చు. ఎందుకంటే కష్టపడాలి దేనికోసం. దేనికోసం ఏం పడాలి? శ్రమ పడాలి. ఎట్టుపోయినా శ్రమ ఉందంట. ఎట్టుపోయినా శ్రమ ఉందంట. ఎట్టుపోయినా ఎంత ఉందంట. ఎట్టుపోయినా పడద్రోయబడుతున్నారంట. ఎట్టుపోయినా ఇరికింపబడుతున్నారంట. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసా? వాళ్ళని విడుదల చేస్తున్నాడంట. ఆయనే దిక్కై వారిని ఆదుకుంటున్నాడంట. అందులో ఉపాయం చెప్పి తప్పిస్తున్నాడంట. శ్రమలలో ఎవరిని చూస్తున్నారంటే వీళ్ళు దేవుణ్ణి చూస్తున్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ హృదయము దేవుని కొరకు నలగబడాలి. శ్రమలు వచ్చినా శిరసావహించాలి. అది చెప్పింది దేవుడు. కష్టం వచ్చినా శిరసావహించాలి. ఒకటే ప్రార్థన చేయాలయ్యా, ఈ కష్టమును బట్టి నన్ను ఎలా స్వచ్ఛంగా మార్చబోతున్నావో నాకు నేర్పు నాయనా అని ప్రార్థన చేయాలి. ఒక కష్టం వచ్చింది వెంటనే నీ వ్యాఖ్యానం ఎట్లా ఉండకూడదు. దేవుడైనా చూశాను కాదేంటి? దేవుడైనా నన్ను పట్టించుకోలేదేంటి? నా జీవితంలో నేనేమని సాక్ష్యం చెప్పను అని వ్యాఖ్యానాలు నీకు ఉండకూడదు. అయ్యా, ఈ కష్టంలో నన్ను పెట్టావు, నేను ఎలా నలపబడాలి, ఎలా షైన్ అవ్వాలి, ఏ ఆత్మీయ పాఠం నేర్చుకోవాలి, సాక్షిపు వేది దగ్గరికి ఎప్పుడు రప్పిస్తావు నన్ను అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కాబట్టి. హల్లెలూయా. 500 వారాలు ప్రస్థానం జరిగిపోయిన తర్వాత నువ్వు రా దేవుని సన్నిధికి ఆశీర్వదింపబడతావు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు ఆశీర్వదిస్తాడు అనే వ్యాఖ్యానం నేను చెప్పానంటే నా నోటి మీద కొట్టేస్తాడు దేవుడు, నా పొట్ట మీద కొట్టేస్తాడు దేవుడు. తెలుసా? అలా ఉందా వాక్యము? అంటే ఉంది. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఉంది. లేఖనాల ప్రకారం బోధించకపోతే వారికి అరుణోదయం కలగదు, వారి పిల్లలు చీకట్లో సంచరిస్తారని ఉంది. దేవుని కొరకు శ్రమపడే ఒక క్రైస్తవుడిగా ఉండాలి. నువ్వు కష్టమైన నష్టమైన కొరకు ఏదాలి వచ్చి పడాలి అంతే. ఆయన పాదాల దగ్గర దంచుతున్నారు, శ్రమ పడుతున్నారు, నూనెను కలెక్ట్ చేసుకుంటున్నారు, పరిగెత్తుకొని తీసుకొస్తున్నారు, సేవకుడి చేతిలో పెడుతున్నారు. సేవకుడేమో దాన్ని తీసుకెళ్ళి దీపార్తిలో పోస్తున్నాడు. అతడేం చేయాలి? మీరు తెచ్చిన దీపం నూనె ఎంత నాయనా? ఇది పలానా వారు తెచ్చింది, ఇది పలానా వారు తెచ్చింది. వారి కష్టార్జితంలోంచి తెచ్చారయ్యా ఇదిగోండి, వారి శ్రమలోంచి తెచ్చారయ్యా ఇదిగోండి, వారి పరిస్థితుల్లోంచి తెచ్చారయ్యా ఇదిగోండి, వారు ఓడిపోలేదయ్యా ఇదిగోండి అని చెప్పి వారి పేరన ఆ దీపములో ఆ నూనెను పోసి ఆ ఒత్తిని ఏం చేయాలంటే అంతసేపు ట్రిమ్ చేస్తూ ఉండాలంట. ట్రిమ్ అంటారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో అలాగే రాసింది, కీప్ ఇట్ ట్రిమ్ అని రాసింది. ఎప్పుడు కూడా పదునుగా ఉండేటట్టు చేయాలంట ఆ ఒత్తిని. దేవుని స్తోత్రం. దేవుని కొరకు వెలుగుతున్నానని చెప్తున్నావు కదా, పదునుగా వెలగాలండి.
2 పడవల మీద ప్రయాణం ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించి మీ మనసులో పెట్టుకోండి. ఊహించారా? ఈ పాటికి పడే ఉంటారు కదా, పడ్డారా లేదా? ఊహించలేదు ఎవరు? 2 పడవల మీద ఒకటో కాలు ఇటో కాలు వేసి నదిలోనో సముద్రంలోనో, సముద్రంలో అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు, నదిలో అనుకోండి. ప్రయాణం ఎట్లా ఉంటుంది? పడిపోయి దేవుల్లో ఉన్నానని చెప్పి పడిపోతావా? అది కావాలి ఇది కావాలంటావా? అబ్బే అలా దంచడం మన వల్ల కాదు, కానీ అలా నలగొట్టడం మన వల్ల కాదు, కానీ ఈ వయసులో ఇవన్నీ అనుభవించాలి అని అంటవా? అంటే నువ్వు నలగొట్టబడటం లేదు, నలగొట్టబడటం లేదు. అర్థమైందా? నువ్వు నలగొట్టబడాలి. ఇక్కడ నూనె దేనికి సాదృశ్యం? నీ ఆత్మకు సాదృశ్యం. నీ ఆత్మ ఎలాంటిదై ఉండాలి తెలుసా? దంచబడినదై, నలపబడినదై, శ్రమలలో తట్టుకొనినదై ఉండాలి. ప్రతి ఆటపోటీకి నిలబడగలిగినదై ఉండాలి. నీ దేవుడేడి అని ప్రశ్నించే వ్యాఖ్యానాలు వస్తాయి. అయినా నేను నలగబట్టబడుతున్నాను దేవుని కొరకు అనాలి. దేవుని కొరకు నీ ఒంటి బలాన్ని, దేవుని కొరకు నీ మేధాశక్తిని, దేవుని కొరకు నీ వ్యాచాతుర్యాన్ని, దేవుని కొరకు నీ కష్టాన్ని వెచ్చించకపోతే నీ ఆత్మదీపము దేదీప్యమానంగా ఎలా వెలుగుతుంది? సేవకుడు నాయన ఇదిగో అతను ఎట్లా సమర్పించుకున్నాడు ఇలా వచ్చాడు, అతను ఎట్లా సమర్పించుకున్నాడు ఎట్లా వచ్చాడు, ఇదిగో నీ కొరకు కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఇదిగో నాయన ఆయన ఆత్మదీపాన్ని నేను ఇదిగో నాయన సమరిస్తున్నాను అని అంటే నువ్వు అనేక మందికి వెలిగించే దీపంగా నేను మారుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మదీపాన్ని ఎవరు సరిచేయాలంట? సేవకుడు. ఎవరు సరిచేయాలి? సేవకుడు. మన ఆదివారం వచ్చిపోతాం కానీ నువ్వు మాకేం చెప్పద్దు, అలా వచ్చి వెళ్ళిపోతాం అంతే, నువ్వు చెప్తే చెయ్యాలని మాకు లేదు అని అంటారా? వెళ్ళని గుడ్. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందంటే అతడి కుమారులు ఆ దీపమును ఆరిపోకుండా దివారాత్రులు దాన్ని సమరించాలి. ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతిరోజు, ప్రతి ఆ కాలం ఈ కాలం లేదు, ప్రతి కాలంలో కూడా సేవకుడు నీ యొక్క భక్తి జీవితాన్ని దేవునికి అప్పగిస్తూ ఉండాలి. అసలు నీ కోసం ఏం తెలుసు నీ సేవకుడు అప్పగిస్తాడు? నువ్వు వారానికి ఒకసారి వచ్చిపోయేలాగా ఉంటే, దేవుని కొరకు శ్రమ పడని వాళ్ళగా ఉంటే, దేవుని కొరకు నలపబడిన వాళ్ళగా ఉంటే, శ్రమలలో విశ్వాసాన్ని వీగిపోయి దేవుడండి అంటవా? అయితే ఏమని నీ చమురు అనగా నీ ఆత్మ స్వచ్ఛంగా ఉందయ్యా అని అప్పగించాలి. మన జీవితాల్లో ప్రతిఫలం లేదు అని చూస్తా ఉన్నాం. కొన్ని సంఘాలలో ఆరాధనలలో ఆత్మవశులు అవుతుంటారు, మీరు చూసే ఉంటారు కదా, అవునా? ఆరాధన జరుగుతున్న కాలం మీద ఆత్మ వచ్చేస్తుంది. పాపం చాలా 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 ఇబ్బంది పడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే మీరు శక్తి నొందెదరు అని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు చూడండి, ఎక్కడ ఒకసారి 8వ వచనం. మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ, బైబిల్ చూడాలి అందరూ, చదువు వచ్చిన చదువు రాకపోయినా బైబిల్ చూడాలి. యోదయ సమరయలోను ఉందండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే ఏం చేస్తావు తెలుసా? నువ్వు సంఘంలో సాక్షి అయి ఉంటావంట. ఎక్కడ పడితే అక్కడ సాక్షిగా ఉంటావంట. యోదయ సమరయ అనగా
మరి దేవునికి ఆచారాలతో నిండిపోయిన ప్రదేశాలు అవి. సమరయ పాపంతో నిండిపోయిన ప్రదేశం అది. ఎక్కడికి వెళ్ళినా సాక్షిగానే ఉంటారు. మరి ఒక సంఘంలో మరి ఒక ఆమెకి ఆత్మ వచ్చేసేది. పాప మూల ఉండి ఆత్మ వచ్చేస్తే ఆమె తిరిగేసి బైబిల్ తొక్కేసి, ఆరాధనలో బైబిల్ తొక్కేసి అక్కడి నుంచి ఈ పట్ట విచక్షణ లేకుండా మరి ఆమె తెలియదు అంతే. తిరిగేసి ఈ మగవాళ్ళ దగ్గర చాలా బైబిల్లో కూడా తొక్కేసి నాకు ఆశ్చర్యం వేసింది. వారి నాయన ఇన్ని ప్రార్థన చేసి, ఇంత సేవ చేసి, ఎంత దేవుని దగ్గర నాన్నకి సహకరిస్తూ నలిగిపోతూ ఉంటే మనకు రాని ఆత్మ ఉంటే అట్లా చెప్తుందబ్బా అని నాకు అనుమానం ఉంది. మనకి రావట్లేదు ఈ ఆత్మ, ఎలా వచ్చేస్తుంది మనకి అని ప్రార్థించేదాన్ని నేను. అయ్యా నా మీద కూడా ఆత్మ రావాలి అని ప్రార్థిస్తుంటే దేవుడు నాకు ఒక విషయం చూపించాడు. ఏమనంటే ఆమె పాదాలు బైబిల్ తొక్కుతున్నాయి చూపించాడు. దెబ్బ కళ్ళు తెరిచి ఇలా నాకు ముద్దు నాకు అయితే ఇది సరైన ఆత్మ కాదు. నా అనుమానం ఏంటో తర్వాత చాలా మంది నువ్వు ఆత్మను పొందుకున్నావా అని అడిగేవారు. ఏంటి ఒకసారి పెద్ద దైవజనుడు వాక్యం చెప్పడం విన్నాను. ఇదే వాక్యం చెప్తున్నాను. పరిశుద్ధాత్మ వస్తే నువ్వు దేవునిలో బీ స్ట్రిక్ట్ అవుతావు అంతే. నిన్ను దేవుని దగ్గర నుంచి ఎవరు విడదీయలేడు. నిన్ను దేవుని దగ్గర నుంచి ఎవరు దూరపరచలేరు. కరువైనా, ఖడ్గమైనా, వ్యాధి అయినా, బాధ అయినా, ఏ నష్టమైనా, లాభమైనా, ఉన్నమైనా, రాబోనమైనా, మరి ఏదైనా, అది సుఖమైన, స్నేహితులైనా, బంధువులైనా, ఎవరైనా కానీ క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను విడదీయలేరు. ఎందుకంటే నీ మీద దేవుని ఆత్మ ఉంది కాబట్టి, నువ్వు దేవుని ఆత్మతో అటాచ్ అయ్యి ఉన్నావు కాబట్టి నిన్నెవ్వరూ విడదీయలేరమ్మా అని చెప్తాడు. ఓహో, ఇది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు నీలో పాపం ఉండదు. ఇప్పుడు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ నాలో ఉందా లేదా నువ్వే చెప్పుకోండి. ఎవరు చెప్పదు. ఈ ఆత్మీయ ప్రార్థన ఎప్పుడు కూడా ఉందా లేదా అని ముక్కు మీద వేలు పెట్టి అడగదు. నీకు నువ్వే సెల్ఫ్ చెకింగ్. వదిలిపెట్టావా పాపాన్ని? పాపం అంటే ఏంటి? నేను నా భార్యతోనే, నేను నా భర్తతోనే, నేను నా పిల్లలతోనే ఉన్నాగా అంటవేమో లేదు. కోపము పాపము, గర్వము పాపము, వ్యసనము పాపము, అదేనండి. దుర్భాష పాపము. అపవిత్రమైనది ఏదైనాను నీ కడుపులో ఉన్నా, నీ నోట్లో ఉన్నా అది పాపము. నీ దృష్టిలో ఉన్నా అది పాపము. అదేనండి. కొంతమందికి పాపం చేసే అవకాశం ఉంటుంది. పర్వాలేదు, ఎవరు గమనించరు, చేయొచ్చు, చేస్తారు, చేయడానికి వెళ్తారు. కానీ పరిశుద్ధాత్మ గర్దిస్తుంది. ఇచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు ఫలంగా పెట్టుకున్నావా, అమ్మేస్తున్నావా అని అనగానే దేవుని చేత గద్దించబడిన వారే చంప చెల్లు అనిపించినట్టుగా అనిపించి వారి వెంటనే వెనక్కి తిరిగి ప్రభువా క్షమించి ఇంకెన్నడికి అటువంటి పాపం జరిగిపోను. పరిశుద్ధాత్మ దంచబడుతున్నాం అన్నమాట. ఎలా తెలుసా? పాపమేమో నిన్ను వచ్చి రాని దంచుతుంటే, లేదు నేను క్రీస్తు దగ్గరే ఉంటాను, నాకు శరీర ఆశలొద్దు, లోక ఆశలొద్దు, లోక నడవడిక వద్దు, నువ్వు వద్దు, నీ స్నేహం వద్దు అని విడిచిపెట్టుకోదగిన సమర్పణ. ఇదెంత కష్టమైందో తెలుసా? సమర్పణ. ఆ ఒలీవ గింజలు రోట్లో ఉండి పైన వేసి దంచుతూ ఉంటే ఉండిపోయాయి, నలుగుతున్నాయి. కాసేపటికి నూనె ఇచ్చి అదే దేవుడు కావాలంట. మిగతా పిప్పేం చేయమన్నాడు?
నువ్వు లావుగా ఉన్నావా, ఎత్తుగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, గట్టిగా మాట్లాడతావా? కాదు. నీ ఆత్మ ఎంతవరకు దేవుళ్ళు నలగబడి సుప్తమవుతుంది, నీలో ఉన్న పిప్పును బయట పారేస్తున్నావా లేదా, అది అది చెప్పు. అచ్చం నువ్వుగానే కావాలి నాకంటాడు. అచ్చం నువ్వుగానే కావాలి దేవుడికి. దేవుడికి స్తోత్రం కదా. అంతేగాని నీలో అది పెట్టుకొని ఇది పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఆ టైం అయ్యేసరికి గంట కొట్టేస్తుంది పాపానికి, ఆ టైం అయ్యేసరికి గంట కొట్టేస్తుంది వ్యసనానికి, ఆ టైం అయ్యేసరికి ఇంకంతే వాళ్ళలో అవతారం మారిపోతుంది. అలా వద్దు, అలా వద్దన్నాడు దేవుడు. 10 సంవత్సరాల ప్రస్థానం పూర్తయిన తర్వాత ఆత్మీయ ప్రార్థన గోపురంలో పాత నుంచి అడుగు పెట్టానని, లేదా మధ్యలో నుంచి అడుగు పెట్టాను, లేకపోతే 4 సంవత్సరాలు అయ్యింది, 2 సంవత్సరాలు అయ్యింది అంటే, 1 సంవత్సరం అయ్యింది అంటే, సంవత్సరం నుండి వాక్యం విని ఏంటి మారుతున్నావు? సంవత్సరం నుండి వాక్యం వినిలో మార్పేది. పాపపు ఛాయ ఏముండకూడదు, అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టిందంటే ఇంట్లో అన్నీ సెట్ అయిపోతాయి. అంటే ఇంట్లో అన్నీ సెట్ అయిపోతాయంటే సర్దడాలు కాదండి. మా ఇల్లు చూడండి, కళ్ళు తీరు పడిపోతాయి. అదేనా అక్క అన్ని కబుర్లు చెప్తుంది, కానీ సెల్ఫ్లు బాగుండవు, కబోర్డ్లు బాగుండవు, అవన్నీ నిజమే. నా ఇంటికి దేవుడు వచ్చిన తర్వాత, నేను సేవలో అడుగుపెట్టిన తర్వాత, దేవుడు నా మీదకి పరిశుద్ధాత్మ శక్తి, వాక్యం విన్నాను కదా, శక్తి వచ్చిన తర్వాత నా భర్త పూర్తిగా దేవుని దగ్గర సేవకు సమర్పించుకున్నానండి. దేవుని స్తోత్రం చెప్పలేదు. అంతకుముందు ప్రార్థన ఇలా కూర్చుంటే ఏ టైంకి వెళ్ళిపోతాడా అని ఆయన తీసే చూసుకుంటాను కదా. ఫోన్ వచ్చేసింది, అందుకే నేను ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేసి ఫోన్లు ఇచ్చేయండి అంటాను. నేను ఫోన్లో పెట్టేయండి అంటున్నాను. లేకపోతే స్వచ్ఛంగా నిన్ను ఇక్కడ ఉంచలేదు. అది నువ్వు దేవునితో సంబంధం ఎలా పెట్టుకోవాలి తెలుసా? ఆత్మతో పెట్టుకోవాలి, శరీరంతో కాదండి. శరీరంతో కాదు, ఆత్మతో పెట్టుకోవాలి. ఆత్మతో పెట్టుకోవాలి. ఆత్మలో నువ్వు మారిపోవాలి. మారానా లేదా అని నాకు తెలుస్తుంది. అది తెలుస్తుంది. పాత జీవితం, వెనకటి జీవితం సరే వెనక్కి వెళ్ళి ఇందులో ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయి. దేవునితో జీవితం, అవన్నీ ఇప్పుడు లేవు. ఏమైంది? మానుకున్నాను. ఏమైంది? విడిచిపెట్టాను. ఏమైంది? నేను వాటి జోలికి వెళ్ళను. మారావు, దంచపడ్డావు. తెలుస్తుంది. మారావు, దంచపడ్డావు. ఎలాంటి శ్రమ వచ్చినా కానీ దేవునికి వెన్ను చూపించే ప్రయత్నం చేయకూడదండి. చేయకూడదు. ఒకటే అడగాలి, అన్ని శ్రమ నుంచి ఎలా తగ్గుతానికి మీరండి ఎప్పుడు చూడకండి. మరి ఇది ఆత్మకు సంబంధించిందని చెప్పాను కదా, ఆత్మ ఒకటే ఇటు కనెక్షన్ చేయండి. అవన్నీ మారిపోవాలి. ఎటువంటి శ్రమ వచ్చినా దేవునికి వెన్ను చూపించకూడదు. కొన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో ఉండిపోయిందండి ఆ శ్రమ అంటవా? ఉండని అద్భుతమైన సాక్ష్యం చెప్తా. ఉండు వేచి ఉండు. ఎప్పుడో నేనేమన్నా జ్యోతిష్యం నేర్చుకున్నానా? లేదు. ఎప్పుడంటే ఖచ్చితంగా నీ ఆత్మ యొక్క రసం, ఆత్మీయ సారాంశం ఏదైతే ఉందో అది స్వచ్ఛంగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు
అది ఆ దీపము మందిరంలో వెలుగుతుండినప్పుడు దేవుడు నిన్ను పూర్తిగా వెలుగులోనికి నడిపించి నీ యొక్క ప్రతి చీకటిని విడుదల చేస్తాడు. అంతే. బాహ్యంగా కూర్చుంటున్నావు కానీ మనసు పరిపరి విధాల సొంత ఆలోచనతో ఉంటుందా? అట్లయితే నువ్వు దంచబడటం లేదు, శ్రమ లేదు, శ్రమ లేదు, శ్రమ ఒప్పుకోవటం లేదు. అసలు ఏమండి, శ్రమ ఒప్పుకోవటం లేదు. అసలు ఎలా కూర్చున్నావు? నా ఆత్మను పూర్తిగా దేవునికి ఇచ్చి కూర్చున్నానండి అంటవా? అయితే ఆ స్వచ్ఛమైన ఆ ఆత్మ అనగా ఒలివ నూనె దేవుడు తీసుకుని నీ ఇంటి దీపాన్ని దేదీప్యమానంగా వెలిగిస్తాడు. నీ ఇంటి దీపాన్ని ఎట్లా వెలిగిస్తాడండి? దేదీప్యమానంగా వెలిగిస్తాడు. దేదీప్యమానంగా వెలిగిస్తాడు. అసలు వెలగాలనుకుంటావా ఆరిపోవాలనుకుంటావా? చెప్పండి, చెప్పాలి. వెలగాల ఆరిపోవాలా? వెలగాలి. వెలగాలి అంటే అందులో ఏముండాలి? చమురు. అదే ఆ చమురు అంటే ఏంటి? నీ ఆత్మ. ఆ ఆత్మ ఎలా ఉండాలి తెలుసా? స్వచ్ఛంగా, అమరికలు లేకుండా, నా ప్రతి మాట దేవునికి తెలుసు, నా ప్రతి క్రియ దేవునికి తెలుసు, నేను ఈ పని చేస్తున్నాను, ఇది దేవునికి ఇష్టం లేదు అనే జ్ఞానం కలిగి ఉండాలండి. ఎప్పటికప్పుడు 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 నలపబడాలని. దేవుని స్తోత్రం కలగలిగా. నీ ఆత్మ దీపాన్ని మోకాళ్ళ మీద పెట్టుకోవాలండి. నీ ఆత్మ దీపాన్ని ప్రార్థనలో పెట్టుకోవాలండి. అప్పుడు నువ్వు స్వచ్ఛమైన నూనెని మందిరానికి తేగలవండి. వాళ్ళందరూ 10వ వంతు ప్రతిష్టార్పణ తీసుకొచ్చి ఆయనకి ఇస్తే అందులో 1 వంతు నూనె ఆయన ఏమో ఆ వంతులో వేస్తాడు. మరి మిగిలిన ఏం చేస్తారు? మిగిలిన 9 వంతులు కూడా అహరోను వారి కుమారులు తీసుకోవాలని ఉంది. అర్థమైందా? ఆ వాక్యానుసారంగా కూడా ప్రతి ఒక్కరు కూడా 10వ వంతు ప్రతిష్టార్పణలన్నీ దేవునివి. ఆ విషయంలో మీరు చాలా నమ్మకంగా ఉండాలి. సంపాదనలో, మీ యొక్క బలంలో, మీ యొక్క సమయంలో దేవునికి 10వ వంతు ఇస్తున్నావా లేదా? డబ్బుల్లో 10వ వంతు తీయడం కొంతమంది కష్టం, కొంతమంది సులువే. కష్టమైనా కానీ తీయాలి. నా తండ్రి రూపాయి సంపాదన వస్తే ఆ రూపాయి కాసం పట్టుకొని వెళ్ళి కిరాణా షాప్ దగ్గరికి తీసుకెళ్ళి మార్చి, చిల్లర మార్చి, అప్పట్లో మీకు తెలియదు 10 పైసలు 5 పైసలు కాసులు ఉండేవి. ఆవిడ 2 రూపాయలు ఇస్తే వద్దు, 4 పావలాలు ఇస్తే వద్దు, 10 పైసలు వచ్చారని చిల్లర ఇవ్వాలి. అప్పుడు ఆ రూపాయిని, ఆ చిల్లరను చేతిలో పెట్టుకొని నా తండ్రి ప్రార్థన చేసి ఆ 10 పైసలు కొట్లో ఉన్న డబ్బాలో వేయాలి. 90 పైసలతోనే మా పోషణ జరగాలి. జరిగితే జరిగినట్టు, లేకపోతే లేనట్టు. అట్లా నువ్వు చేయగలవా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కష్టంలో నలిగి దేవుని మాటను వినగలవా? శ్రమలో నలిగి దేవునికి సమర్పించుకున్నట్టు ఉండగలవా? పరిస్థితులతో నలిగి దేవునికి సాక్షిగా ఉండగలవా? పరిస్థితులతో పోరాడి దేవుడే నాకు కావాలి, ఇవన్నీ అశాశ్వతం అని ఆయన కొరకు శ్రమ పడగలవా? ఎవరి కోసం శ్రమ పడుతున్నావు నువ్వు? వారానికి 6 రోజులు దేవుని కొరకు శ్రమ పడవు. దేవుడు ఇచ్చిన సమయాలను గౌరవించి దేవుని దగ్గరికి ఆతృతగా పడుతూ లేస్తే దేవుని దగ్గరికి రాగలవా? దేవుని యొక్క మాట నువ్వు దంచబడాలి, అనగా శ్రమలలో నలపబడాలి. శ్రమ అయినా, వ్యాధి అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుని మందిరంలో, దేవుని ప్రార్థనా స్థలంలో ఉండాలి. సాక్ష్యాన్ని నిలుపుకోవడం అంత గొప్ప సంగతి. స్వచ్ఛమైన నూనె కావాలి దేవునికి. అంతే, స్వచ్ఛమైన నూనె కావాలి అంటే స్వచ్ఛమైన నీ ఆత్మ కావాలి. ఇందులో ఏదో ఒక మూల అన్నీ వదిలేసుకున్నాను కాదండి, అదొక్కటే అంటూ చేయి దులుపుకోవద్దు. ఇంకెక్కడ నలపబడ్డావు? పిప్పి పారేయాలి బయట. అచ్చమైన సములు దేవునికి ఇవ్వగలగాలి, అచ్చమైన ఆత్మ దేవునికి ఇవ్వగలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సేవకుడు
నిన్ను అప్పగించుకుంటున్నప్పుడు, నీ ఒత్తిని ఇలా ట్రిమ్ చేస్తున్నప్పుడు, సరిచేసి దేవుడికి అప్పగిస్తున్నప్పుడు దేవుడు ఆ దీపాన్ని దేదీప్యమానంగా వెలిగించగలడు. లోపలేమో నూనె లేదు. ఇప్పుడు సేవకుడు సవరిస్తూ ఉంటే వెలుగుతుందా కాసేపటి కదా? వెలగదు. నూనె ఎక్కడి నుంచి తేవాలి? సేవకుడు పోయాలా? మాట్లాడాలి. సేవకుడు పోయాలా? ఎవరు తీసుకురావాలి నూనె? ఎవరు తీసుకురావాలి? దాని ఎవరు తీసుకురావాలి? మీరే. మార్పు పొందిన మీ ఆత్మను దంచబడిన తైలంగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. అప్పుడు నేను లేదా సేవకుడు, ప్రభా వారు ఎలా మార్చుకున్నారో దాన్ని చూసి లేదా వారి దీపాన్ని సరిచేస్తున్నాను, దేదీప్యమానంగా వెలగని అంటే అప్పుడు మీ కుటుంబంలో దేదీప్యమానమైన కార్యాలు జరుగుతాయి. నూనె లేదు నేనేం సరి చేయనమ్మా, నూనె లేదు నేనేం వెలిగించినమ్మా అంటే ఏం చెప్తావు? నూనె లేకుండా కార్యాలు జరిగిపోవాలి, వెలిగిపోవాలంటే ఎట్లా వెలిగేస్తావు? లోకంతో ఒక బాధ, సంఘంతో ఒక బాధ అనేటట్టు ఉండకూడదు. దేవునితో ఒంటి కట్టబడి ఉండాలంటే దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఎలా వచ్చావో దేవుని మాట వినడానికి నేరుగా అలాగే దేవుని మాటలు పట్టుకుని వెళ్ళాలి. ఈ ప్రార్థన అవని నీ సంగతి చెప్తాను అని ఎలా ఉంటుంది? నువ్వు దంచబడలే, దంచుతున్నావు. ఏ తనను బాధ పెడుతున్నావు, ఇతరులను బాధ పెడుతున్నావు. దేవుని నమ్ముకున్నాను కాబట్టి వదిలేశాను, రాజు లేకపోతే అంటవా? అయితే నువ్వు నేల ప్రభుత్వం ఇంకా నీలో నువ్వు దంచబడలేదు, ఇతరులు దంచేరాదుగా రీతిగా ఉన్నావు. అర్థమవుతుందా? నేను నా సాక్షి ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మీకు. నాకు సీటు కృష్ణా జిల్లాలో వచ్చింది. అది ఎక్కడ వచ్చిందని తెలుసుకుంటా. మా పెద్దనాన్నలు ఇంటి దగ్గర వచ్చింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు అని అనుకున్నాను కదా. కరెక్ట్గా యోసేపు జీవితంలో జరిగినట్టు ఒక పరిస్థితి అనమాట. అంటే యోసేపు ఏమనుకున్నాడంటే, అమ్మ ఫరో ఇంట్లో ఉన్నాను, ఫరో ఇంట్లో పరుపులు పెట్టండి, ఎంత ఉన్నాయి, సురక్షితమైన ప్రదేశంలో ఉన్నాను అనుకునేసరికి అక్కడ సోదలు వచ్చింది. వెంటనే అక్కడి నుంచి యోసేపు పారిపోయాడు లేదా? పారిపోతూ ఒక ఎవిడెన్స్ వదిలేశాడు. అది దాన్ని ఆవిడ వేరే విధంగా తీసుకుని ఏం చేసిందంటే జైల్లో పెట్టించేసింది. ఇప్పుడు ఫరో ఇంట్లో కొన్ని కాలాల పాటు సుఖంగా ఉంటాను అనుకునేసరికి ఇది వెళ్ళి ఎక్కడ పడిందంటే పొయ్యిలో పడింది. నేను మా పెద్దమ్మ ఇంటి దగ్గర సుఖంగా ఉన్నాను, హాయిగా ఉదయం వెళ్తున్నాను, సాయంత్రం వచ్చేస్తున్నాను అంటే పాప మా పెద్దమ్మ అప్పుడప్పుడే దేవుడు నమ్ముకున్నాను. అప్పుడప్పుడే ఇంకేం చేసిందంటే ఆవిడకి ఆత్మ ఎక్కువైపోయి ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోయిందండి. ఆవిడ ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోయేది. ఇంట్లో అప్పటికి అన్నయ్యకి ఎవరికి పెళ్ళి రాలేదు. 2 అన్నయ్యలు, మా పెదనాన్న, నేను, అమ్మ, వీళ్ళందరికీ వంట చేసే బాధ్యత ఎవరిపై పడింది తెలుసా? చెప్పు ఇప్పుడు. అడిగెక్కడ పడింది? తేల్లో పడిందా? మళ్ళీ రేపు ఉదయానికి టిఫిన్ రెడీ చేయాలి. ఉదయం నుంచి తినేసిన సామాన్లు అంటే ఏ చక్కగా చెప్తున్నావు అక్క అనుకుంటారా మీరు? ఎన్నో శ్రమలు పడొచ్చానండి. మా ముగ్గురు అన్నలకి బట్టలు వస్తాయి. నా మెడిసిన్స్ ఇది నేను వచ్చేసరికి అన్నీ రెడీ చేసేసి ఆఖరికి 4 నెలలు కొనసాగించాను అలా. 4 నెలలు కొనసాగించాను అలా. కాలు తీసి బయట పెడదామంటే నాన్న ఎవరు పంపించారు? ఎలా పంపిస్తారు చెప్తున్నా. ఆవిడకేం పోయింది ఉద్యోగం, ఆవిడకేం పోయింది శ్రమలు భరించినట్టు మాట్లాడి ఆవిడ ఒకసారి భరించుకోవడం ప్రేమ. ఏం చేయాలి? 4-5 నెలలు అలాగే తెలియలేదు. అప్పుడు మా అన్న నాకు బట్టలకి వాటికి సహాయం చేశాడు, మిగతాకి సహాయం చేశాడు, వాటికి సహాయం చేశాడు. మీకు ఒక రోజు ఒక పని చేయడం మర్చిపోయింది ఆయన చూసుకో. ఆ రోజు ఇంట్లో అయిపోయింది. సరే నేనేం తిరగకుండా వెళ్ళిపోయింది స్కూల్కి. మా ఫ్రెండ్స్ అనుకున్నారు గుడ్ మరికి వచ్చి ఏమేమి చూసుకుంటాం.
నువ్వేం పట్టుగా అక్కర్లేదు నా దగ్గరికి వచ్చి బాగుంది నేను ఏదో బాగుంది ఆ సామాన్లు ఉన్నాయి కదా అని చెప్పి నేను మా నాన్నగారి గుర్తులు రాస్తాను. అమ్మ ఇంటికి పంపించకుండా అమ్మ సేవ చేసుకుంటూ సువార్త చేసుకుంటూ 5 పిల్లలను పోషిస్తే కనుక నేను నా సేవకులకి 300 రూపాయలు పంపించగలను. 300 రూపాయలు ఒక 100 అద్దె కట్టుకో, ఒక 90 రూపాయలు బియ్యం కొనుక్కో, ఒక 90 రూపాయలు పాలు కొనుక్కో, ఏది తినాలనుకుంటే అదే తినక నేనేం చేయలేదని చేసేసాను. సరే ఆ 300 పంపించుకోండి. ఎందుకనంటే ఇక్కడ శ్రమ వచ్చిందని నేను వెళ్ళిపోవడం కాదు. 5 నెలలు అయిన తర్వాత నాకు ట్రైనింగ్లో ప్రాక్టికల్స్ మొదలైపోయి ఇది నేను సబ్మిట్ చేయాలంటే రాత్రి 1 గంట 2 వరకు ఉండాల్సి వచ్చింది. నేను కూడా అలాంటి పరిస్థితి లేదు. సరే నేను చెప్పాను ఇలాంటి పిల్లలకి సమయం అవ్వలేదు కదమ్మా, వెళ్తాను నాన్న అంటే మా పెద్దనాన్న కూడా వెళ్ళు నీ కష్టాలను తీరిపోతాయి అన్నాడు. ఆయన కూడా అర్థమైంది. వెళ్ళి నీ కష్టాలను తీరిపోతాయి అన్నాడు. వెళ్ళిపోయా. 4 నెలలు మంచిగా తిన్నాను. ఎప్పుడెప్పుడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఇంకా అదే తింటుంటే సహిస్తుందండి. అనారోగ్యం స్టార్ట్ అయింది. ఇంక లోపల నుంచి మెల్లగా ఎక్కించేశాను అని అయిపోయింది అన్నం అనేసరికి ఒక్కసారి డోకు వస్తే ఇంకా తప్పించుకొని బయటికి వెళ్ళే ఛాన్స్ లేకపోయింది. ఇది కంచంలోనే వాడదు. మళ్ళీ కంచం నిండా తిన్న మజ్జిగన్నం అంతా మళ్ళీ కంచంలో ఫుల్గా ఉండిపోయిందండి. కడుపు నుంచి బయటకు వచ్చేసి ఇంకా దాన్ని అట్లా పారేసి ఇప్పుడు వచ్చింది జీవితంలో అసలైన శ్రమ. ఎట్లా తెలుసా, వాళ్ళు సినిమాకి రమ్మన్నారు. ఆ దగ్గర అసలు తినడానికి లేదంటే నేనంటే వస్తాను. అప్పుడు నేను చర్చికి వెళ్ళాలంటాను. ఇక్కడ కాంట్రవర్సీ వచ్చింది ఇద్దరికి ముగ్గురికి. అయినా వాళ్ళు ఒకటి నిర్ణయించుకున్నారు, వీళ్ళే నీతిమంతులాగా మీకేమి ఇవ్వద్దు, ఈ అమ్మాయికి ఏమి ఇవ్వద్దు, మాదేం వాడకు అని చెప్పేశారు. మమ్మల్ని మిమ్మల్ని ఎవరైనా అవమానపరిస్తే మీ మొక్క ఇలా అయిపోతుంది. దంచబడుతున్నావా దేవుల్లో? దేవుని కొరకు తీర్మానం చేసుకుని మొత్తం మేమే డబ్బులు పెట్టుకుంటాం సినిమాకి అంటా. సినిమా కూడా దేవుడిచ్చిన జ్ఞానం కాదా? నేనేం చెప్పాలి అని అన్న నేను. ఏమో దేవుడు విచక్షణ జ్ఞానం ఇచ్చేవాడు అన్న నేను. మీ అమ్మగారు మాటలు నేర్పారా నీకు అంటే నేర్పారు. ఇప్పుడు నీకు బూతులు వచ్చా అంటే వచ్చు అని. అది ఎవరు నేర్పారు? అమ్మ కాదు, అమ్మ నేర్పారు మంచివి. బూతులు కూడా నేర్చుకున్నాను, అమ్మాయి నేర్పింది అన్నట్టునే. ఈ అపసవ్యమైన జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. ఈ టీవీలు ఎవరు కనిపెట్టారు, ఈ సినిమాలు ఎవరు కనిపెట్టారు, ఇవన్నీ ఆనందించడానికి అంటే సమర్పించుకున్నావా? సమర్పణ మీద ఎన్ని కోల్పోతున్నా ఉండిపోతాయి. ఇప్పుడు చూడు నా పరిస్థితి కుర్తిలో పడ్డట్టు అయిపోయింది. ఎందుకు వెనక్కి తీసి వెళ్ళలేదు. ప్రాక్టీస్ అయిపోయిందియా లేదు, ఇక్కడ ఉండలేదు. అర్థమైందా? 20 రూపాయలకి నాకు ఏమొస్తాయి? 90 రూపాయలు బియ్యం, 90 రూపాయలు పెరుగు పాలు అయితే 20 రూపాయలకి ఏమొస్తాయండి? 60 రూపాయలకి పాలు, 30 రూపాయలు కరెంటు బిల్లు, ఇది 300 లెక్క. 20 రూపాయలకి ఏమొస్తాయి? నేను నా సొంత విషయం చెప్పడానికి నీకు టైం వేస్ట్ చేయలేదు. మీరు 20 రూపాయల్లో కొట్టు పెట్టాడు ఎంతో బాధలు పడేదాన్ని నేను. ఉంటే తల్లి కొనుక్కొని చాటు కొనుక్కొని మా అన్న నన్ను చూడడానికి వస్తే వాళ్ళ ఇంటికి రమ్మని ఒక్కసారి వచ్చి పోమంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పచ్చడి ఉంటే గౌరవ పచ్చడి వేసుకుని తినేసేసి దానివల్ల నా ఆరోగ్యం మరుసటి రోజు పాడిపోయి పడగాని రాత్రి ఆఖరికి నా ఫ్రెండ్స్ అందరూ ఎంత తయారంటే పద్మ బాత్రూంలోకి వెళ్ళినప్పుడు పేస్ట్ ఉంచద్దు, దానికి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి కొనుక్కుంటుంది, మన పేస్టే వాడుతుంది. నిజానికి బలిపెట్టిన దగ్గర నిలబడి చెప్తున్నాను, వాళ్ళకి ఆ మిగటం రాకముందు నుంచి నేను వాడలేదు. సబ్బు ఉంచద్దు, బకెట్ ఉంచద్దు, అన్ని తీర్మానాలు చేశాను. చేస్తే మా ఇంటి మానవం ఇదంతా గమనించింది.
వాళ్ళ బకెట్ నాకు ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బకెట్ తెలుసా? ల్యాబరేటరీకి వెళ్ళే బకెట్. అదే సంతోషంగా తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత నెల రోజుల తర్వాత మా బంధం ఇలా చెడిపోయింది. మిగిలిన 4-5 నెలలు కూడా, మొత్తం 9 నెలల ట్రైనింగ్ అది, మిగిలిన 4-5 నెలలు కూడా నెల రోజుల ముందు నుంచి బకెట్ కూడా లేకుండా మా అమ్మ నువ్వులు కూడా పంపిస్తే ఆ డబ్బాలో అన్నం వండుకొని, ఎందుకంటే గిన్నెలు వెళ్ళేవి కదా, ఇక్కడ డబ్బాలో అన్నం వండుకొని అదే ఉదయం సాయంత్రం ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఇంత శిక్ష. వెళ్తానంటే ఏం చేస్తావు? అయితే నలుపబడము దేవుని కోసం, స్వచ్ఛమైన నూనె ఆయన కోసం తీసుకురాము. ఏంటండి రూపం వెనుక ఎన్నో 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 ఉన్నాయి. కానీ దేవుడు నన్ను నిలబెట్టాడు. దేవుని ఫస్ట్ అటెంప్ట్లో నన్ను నిలబెట్టాడు. పడాలండి ఆయన కోసం, సాక్షిగా నిలవాలండి ఆయన కోసం. అందరూ ఉన్నప్పుడు కాదండి, ఎవరు లేనప్పుడు కూడా సాక్షిగా నిలవాలండి ఆయన కోసం. ప్రతిబంధకాలు వచ్చినా నిలబడాలండి. అంత ఎద్దడి తిండి కోసం, అంత ఎద్దడి ప్రతి పరిస్థితి కోసం. అందుకే ఇప్పుడు నేను వస్తువులు ప్రేమించను, తిండి ప్రేమించను. ఆ పూటకి ఇంత కంచంలోకి వస్తే చాలు, నేను ఆస్తి పర్రాలని భావిస్తాను. తెలుస్తూ అది వేడాల్లో వస్తే ఇంకా ఐశ్వర్యవంతురాలని భావిస్తాను. అదవుతుంది. దంచబడము దేవుని కోసం. ఎక్కడ ఎలాగ ఉంటే బాగుంటుందని ఉంటావా? చర్చిలో ఆత్మీయులుగా, ఇంటి దగ్గర ఇష్టానుసారంగా, స్నేహితుల మధ్య ఇష్టానుసారంగా, లేకపోతే బయటికి వెళ్తే సాక్ష్యాన్ని పారవేసుకునే విధంగా ఉంటావా? దంచబడాలి అంటాడు. పింపు బండిపోతే స్వచ్ఛంగా నా కోసమే ఈ ఆత్మ ఉంది అని అనిపించాలండి దేవునికి. దేవుని స్తోత్రం. స్వచ్ఛంగా ఎవరి కోసం ఉన్నదంటే ఆత్మ దేవుని కోసమే ఉంది అని అనిపించాలండి దేవునికి. స్వచ్ఛంగా నా కోసమే ఈ ఆత్మ ఉంది, నేను ఈ ఆత్మను చాలా కేర్గా చూసుకోవాలి అని దేవునికి అనిపించాలండి. అమ్మో, ఈ ఆత్మ దీపాన్ని నేను ఆరిపోకుండా కాపాడాలంటే అని అనిపించాలి. ఏ మెరిట్ చూసి దేవుడు నిన్ను కాపాడాలి? ఏ మెరిట్ చూసి దేవుడు నీ మీదకి ఆత్మ రావాలి? ఏ మెరిట్ చూసి నీ పరిస్థితులను చక్కదిద్దాలి? ఏ మెరిట్? నాదే విశ్వాసం నేను అంటుంది. పౌలు ఏడ్చబడ్డాడంట, కొట్టబడ్డాడంట. ఎన్నిసార్లు శ్రమల్లో ఉన్నాడంట. దేవుని విడిచిపెట్టాడా? చెప్పాలి నువ్వు, దేవుని విడిచిపెట్టాడా? ఇవాళ కొత్తగా ఎవరైనా వస్తే ఇంకా దేవుళ్ళ కష్టాలే ఉంటాయా? ఉండవు. దేవుని ప్రతి విషయంలో సహాయం చేస్తారు. కానీ ఆయనకు అర్పించుకునే సమయంకి వచ్చేసరికి మాత్రం స్వచ్ఛంగా నీ ఆత్మను తీసుకురాగలగాలి. దేవుని స్తోత్రం కదా. ఇంట్లో వాచ్ ఉంది, ఇళ్ళల్లో గడియారాలు లేవు. ఇల్లు చెప్పండి, ఇళ్ళల్లో గోడ గడియారాలు లేని ఇల్లు చెప్పండి. చేయొద్దండి ఒకసారి. గోడ గడియారాలు లేని ఇల్లు ఎవరైనా చదువు ఎత్తలేదు, నేను ఎత్తుతాను. గోడ గడియారాలు లేని ఇల్లు. ఇంకా అవన్నీ చేస్తున్నారు కదా, అందుకని మీది పెట్టలేదు. సమయం అయిపోతూ ఉంటే నీకు ఆత్మ నలుగుబాటు రాలేదా? రాదా? అమ్మో, నేను న్యాయం చేస్తున్నానని పశ్చాత్తాప భావం రాదా? ఈ సమయంలో సన్నిధిలో ప్రార్థన ఉంటుంది, నేను దానికి హాజరు కాలేదే, పశ్చాత్తాప భావం రాదా? నేను ఇప్పటి వరకు వాక్యం విన్నానే, ఇప్పుడు మెట్లు దిగి వెళ్ళిపోయేటప్పుడు నా నోరు ఇట్లాంటి దుర్భాష ఆడుతుంది, పశ్చాత్తాప భావం రాదా? అంటే దంచబడటానికి నువ్వు ఒప్పుకోవట్లేదా? దేవుని కొరకు నలుగుబాటుకి ఒప్పుకోవట్లేదా?
స్వచ్ఛమైన నూనెని తీసుకురా దేవుని దగ్గరికి. నేనుగా నాయన వచ్చాను, నాలో ఏమున్నాయి నీకు తెలుసు, వాటన్నిటిని విడిచిపెట్టుకుని పిప్పిగా బయట పారేసి వచ్చానని చెప్పగలవా? పౌలు వచ్చాడు ఏమని, నేను సమస్తమును, ఇది మనకు తెలుసు. ఇవాటికి మన జీవితంలో ఏం పెట్టడం ఉంది. నేను నా జీవితం ఎప్పుడు సాక్ష్యం చెప్పేది. అందుకే దేవుడు ఆశీర్వదించిన తర్వాత నా ఇంట్లో పెంట వచ్చి పడింది. ఏంటది? టీవీ. అందరికి కండస్థ అయిపోయింది నా సాక్ష్యం. అలా రోజు ఏం చెప్పాను, సినిమాలు చూడమని చెప్పాను. మరి ఈరోజు ఇంట్లో ఏం చూస్తున్నా? పెంట తెచ్చిపెట్టుకున్నాను లేదా? స్వచ్ఛమైన ఒలివ్ నూనె ఎక్కడుంది? స్వచ్ఛమైన ఆత్మ ఎక్కడుంది? ఇట్స్ అవర్ పర్సనల్ అంటావా? సేవకులకు అవసరం లేదు ఏం జీవితం. వినండి, బయట మీ మొక్కుబడులు బయట లోకానికి తెలియాలి. వాళ్ళు ఇట్లాగో సమర్పించుకొని ఇలా జీవిస్తున్నారా అని తెలియాలి. స్వచ్ఛమైన నీ ఆత్మ యొక్క ఫలితము ఇక్కడ పరిశుద్ధ స్థలంలో సేవకులకు తెలియాలి. నీ వ్యక్తిగతమైన పరిశుద్ధత, నీ వ్యక్తిగతమైన నీతి నియమాలు దేవుని మందసానికి తెలియాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందసానికి తెలియాలి. అంత అయిపోయింది. దేవుని మందసానికి తెలియాలండి. అంతవరకు నన్ను ఎవ్వరు అడిగేవారు లేదు, నేను ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు. నా జీవితం ఇట్స్ మై పర్సనల్. దేవుడు ఓపికిచ్చినంత వరకు, డబ్బు ఇచ్చినంత వరకు నేను ఇలాగే కొనసాగుతాను. నేను దంచబడను, నేను శుద్ధి చేయబడను, నేను అచ్చంగా నా హృదయాన్ని దేవునికి ఇవ్వను అంటావా? అయితే ఈ మాత్రం 2 గంటలు కూడా మీరు చర్చిలో కూర్చోవడం వేస్టే. ఎందుకని? ఇక ఇంత 2 గంటలు కూర్చున్నా నరకానికి వెళ్తారు, లేకపోయినా వెళ్తారు. అర్థమవుతుందా? కూర్చుని వెళ్తారు, లేకపోయినా వెళ్తారు. ఎందుకని? నీ మాటల్లో, నీ మనసులో, నీ ఆత్మలో స్వచ్ఛత రాలేదు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలన్నిటి విషయంలో నువ్వు మార్చుకున్నావా లేదో చూడగలవు. ఎప్పుడు వాళ్ళు ఏది ఆశించు అంటే మారేవా లేదా? ఇవన్నీ దేవునికి కావాలి. దేవుని స్తోత్రం కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మను సరిచేసుకుని అచ్చంగా ఇవ్వడానికి ప్రయత్నించు. ఇక నుంచి నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? అయ్యా, నేను అచ్చంగా నీ దగ్గరికి స్వచ్ఛంగా రావాలని అనుకుంటున్నాను. నాలో ప్రతి పిప్పును బయట పారేనన్నా, ప్రతి పిప్పును బయట పారే. అవసరమైతే దేవుడే కనిపించాలి తప్ప మాట చెవదాటకూడదు. మాట చెవదాటకూడదు. 24 గంటలు ఆయన కళ్ళు నిన్ను చూస్తుంది. వాట్ ఈజ్ యూ? దేవునికి తెలిసే. నువ్వేంటి దేవునికి తెలిసే. నీ మనసు ఎవరిని రిఫర్ చేస్తుంది, ఎవరిని ప్రిఫర్ చేస్తుంది కూడా తెలిసే. ఆ ప్రిఫరెన్స్లో, ఆ రెఫరెన్స్లో దేవుడు ఉండి తీరాలి. దేవుని స్తోత్రం కలగాలి. దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనె తీసుకుని రావాలను. అహరోను అతని కుమారులు దానిని మన దీపంలో వేసి ఉదయం నుండి సాయంకాలం నుండి ఉదయం వరకు యెహోవా సన్నిధిని అన్నీ సవరించాలి. దేవుని స్తోత్రం కాదు. రేపు ఒక ఆన్లైన్ ప్రేయర్ ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ హాజరు ఇంచుమించు 110 ఉంటారు అనుకుంటున్నాను నేను. ఇందులో 10 మంది ఆన్లైన్ ప్రేయర్కి. అదేంటండి, వాళ్ళ రాకని చూసి కొంతమంది మనసులో వాళ్ళే రావట్లేదు, నేను వేస్ట్, నేను వచ్చిన వేస్ట్ అనుకోవద్దు. నీదే, వారిది వారిది. మీరెవ్వరు రాకపోయినా టైంకి ఇద్దరు మేము జరిగించేస్తాం. ఏది ఇలాగే బలహీనత దేశంతోనే
ఎందుకంటే నల్లపబడడానికి ఇష్టపడ్డాను కాబట్టి. కింద టాబ్లెట్ బ్రేక్ వచ్చిన వాళ్ళు చేయి చూపించాను. అప్పుడే వైద్యం చేసుకుని పూర్తి లో బీపీతో హై బీపీతో వచ్చి కూర్చున్నాడు. నలపబడాలి, ఏం చేస్తాడు దేవుడు అంటే? ఆయన కోసం వస్తే చంపి పారేస్తాడా? ఆయన కోసం వస్తే నాశనం చేసి పాడేస్తాడా? ఆయన కోసం వస్తే నిద్ర లేకపోతే హెల్త్ పాడు చేసేస్తాడా? లేదు. ఈ 110లో దేవుని కొరకు నలపబడే వాళ్ళు ఎంతమంది? నలపబడాలి. దేవుని స్తోత్రం కలగాలి. మోకరించు, ప్రార్థన చేయండి. మోకరించు. దేవుని చిత్రమైతే మరొకసారి వాక్యాన్ని కొనసాగి అచ్చమైన ముడిగా నూనె, నీ సాక్ష్యపు మందసం దగ్గర ఉన్న దీపం, ఏం సాక్ష్యం చెప్పావో ఆ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. దాన్ని సేవకులు సాయంకాలంలో ఉదయం వరకు సవరించారు. నువ్వు తెచ్చి నూనె అయ్యా ఇది పలానా వారిది అనిపించండి. అంతేగాని సేవకులు నా కోసం సరిగా ప్రార్థన చేయలేదు, అందుకే నాకు ఏ కార్యం రాలేదు, అని ప్రార్థన ఏం జరగదు అంటవా? నువ్వు దంచబడ్డానికి ఇష్టపడకపోతే ఎలా అవుతుంది? అవదండి. నీ ఆత్మ ఎప్పుడు దేవుని కొరకు మండించి ఉండాలి. కీప్ ఇట్ బర్నింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాసి ఉంది. మండించి ఉండాలి. సావుకుడు చెప్తున్నాడు కీప్ ఇట్ ట్రిమ్ అని చెప్తున్నాడు. అంటే అది సరిచేయబడుతూ ఉండాలి. నువ్వు సరిచేయు అంటున్నాడు. ప్రతి విధమైన అపవిత్రత నీ జీవితంలో తీసేసుకోగలవా? ఆయన కొరకు సాక్షిగా బ్రతకగలవా? సర్వోన్నతుడైన ఆయన నామాన్ని పట్టుకొని జీవించగలవా? స్వచ్ఛమైన నీ ఆత్మను స్వచ్ఛంగా చూపించగలవా దేవునికి? అయితే దేదీప్యమానంగా ఫలిస్తావు, లేకపోతే లేదు. అంతేనా? ఏమో వాక్య ప్రకారం అంతే. నీ ఆత్మ దేదీప్యమానంగా వెలగబడుతుంటాను దేవుని కోసం. ఎల్లవేళలా ఆయన తపనతో పడుతుంటాను. నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావో, ఎక్కడ చూస్తున్నావో, ఎక్కడ చేస్తున్నావో, ఎక్కడ నడుస్తున్నావో అక్కడ దేవుని సాక్షిగా జీవించాలి. దేవుని కొరకు శ్రమైనప్పుడు అంతే. లోకంతో రాజీ పడకు, నీ నోటితో రాజీ పడకు, నీ పాత జీవితంతో రాజీ పడకు. వదిలే, పిప్పులా వదిలే, పిప్పులా వదిలే. నీలో పిప్పు పెట్టుకుని ఉన్నావా? దేవునికి అదొద్దు. స్వచ్ఛమైనది కావాలంటే ఏమో దాని అర్థం నీకే తెలియాలి. దేవుడు వద్దన్నది ఏం పెట్టుకున్న పిప్పే. దేవుడు వద్దన్నది ఏదైనా తప్పే, దేవుని దృష్టిలో అది పిప్పే. అది నీ దేవుళ్ళు అలాగే ఉంచుకుంటే రాకడ కాలానికి అది ముప్పే. అని ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు నామస్తుతిస్తూ వాక్యం విన్న వారి జీవితాలను నూతనమైన పరివర్తన, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పాపమును పిప్పివలే బయటకు పారేయగలిగినటువంటి ఆత్మీయ స్థైర్యత, దేవుని కొరకు నమ్మకంగా జీవించే జీవితం, ఆయనకు సాక్షిగా నిలబడే జీవితం, నీ కొరకు బ్రతికే జీవితం, దినమెల్లా మా ఆత్మదీపం నీ కోసం మండుచుండే జీవితం మా అందరికీ ఇచ్చి, విన్న వాక్యాన్ని బట్టి ఏవేమి సవరించుకోవాలి, 10వ వంతు ప్రతిష్టాపనలు, ఆత్మీయ జీవితం, మనసు యొక్క స్థితిగతులు, అలవాట్లు, ప్రవర్తనలు అన్నీ కూడా సవరించుకొని స్వచ్ఛమైన వారి ఆత్మను బలిపీఠం దగ్గర పెట్టుకున్నట్టుకు, నీ పాదాల దగ్గర పెట్టుకున్నట్టుకు సహాయం చేసి నడిపించు. వారి జీవితాలు దేదీప్యమానంగా